జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటిగా ధర్మపురి మండలంలోని భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తుమ్మెనాల నర్సంపల్లి రహదారిని పరిశీలించి త్వరితగతిన రోడ్డు పునరుద్ధరణ పనులు చేయాలని సూచించారు. ఆ తర్వాత వెలుగటూరు మండలం స్తంభంపల్లి గ్రామ చెరువును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు పూర్తి స్థాయిలో నిండిపోగా తుమ్ము మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లూరి మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలకులు నీటి పారుదల ప్రాజెక్టులపై సౌతి తల్లి ప్రేమను వలకబోసారని ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులను నింపడానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేర్లను వాడుకున్నారని మండిపడ్డారు. తాము నియోజకవర్గంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. జనవరి 2027 వరకు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. చివరి ఆయకట్ట రైతులకు సాగునీరు అందించే దిశగా తమ ప్రయత్నం ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి వరకు ధర్మపురి నియోజకవర్గంలో మిగిలిపోయిన మైనర్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తామని అల్లూరి అన్నారు. గోదావరి తలాపుకుంటుంది, స్తంభంపల్లి చెరువు ఉంటుంది, జంగనాల ప్రాజెక్టు ఉంటుంది, అదే రంగనాథపల్లి చెరువు ఉంటుంది, మేడారం చెరువు ఉంటుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ నీళ్ళు రావు. ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్క కూడా నీళ్ళు రావు. మన దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో 2 సార్లు నేను కూర్చున్నా. చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ అధికారులతో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినవి ఏదైతే గతంలో 40 కోట్లతో మొదలుపెట్టి 140 కోట్ల వరకు తీసుకొచ్చి ఆగిపోయిన రోలవాగు ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అదేవిధంగా అక్కపల్లి కాగితాల మీద శాంక్షన్ ఇచ్చి రూపాయి కాంట్రాక్టర్ చేయకుండా కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించి ఆ తిరిగి కాంట్రాక్టర్ని వేరే ఏజెన్సీని ఫిక్స్ చేసి అక్కపల్లి రిజర్వాయర్ని కంప్లీట్ చేసే విధంగా, అదేవిధంగా స్తంభంపల్లి చెరువుకు సంబంధించినటువంటి లిఫ్ట్ లిఫ్ట్ కూడా మిగిలిపోతే లిఫ్ట్ కూడా పూర్తి చేసే విధంగా, అదేవిధంగా వెలుగటూరుకు ఉన్నటువంటి లిఫ్ట్ కోయా కంపెనీ ఉంది, దానికి అడిషనల్గా కూడా డబ్బులు కావాలంటే కూడా మొన్న శాంక్షన్ ఇప్పించిన. మరి ఇది కాక ఈ నియోజకవర్గానికి సంబంధించిన 149 గ్రామాల్లో బ్యాలెన్స్ వర్క్ ఎంతైతే డబ్బు అవసరమో అంత డబ్బు ప్రత్యేకంగా నిధులు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శాంక్షన్ చేసి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని అతి త్వరలో జనవరి 27 వరకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి రైతులకు మాటిస్తూ